నగరిలో చూసుకుంటే సార్ ఇండిపెండెంట్ అభ్యర్థులు లాస్ట్ టైం చాలా మంది ఉండే. అసలు ఇండిపెండెంట్ ఇంతగానో మంది ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది షాక్ అయ్యారు. అండ్ వీళ్ళందరూ కూడా ఒక విధంగా చూసుకుంటే రోజా గారికి సపోర్ట్ చేసిన పర్సన్స్ అని అనుకోవచ్చు. అప్పుడు ఆమె గెలిచారు, మరి ఈసారి గెలిచే ఛాన్సెస్ ఎంత ఉన్నాయంటారు? అంటే గెలిచే ఛాన్సెస్ గురించి మాట్లాడడం కన్నా ఎంత మెజారిటీతో ఓడిపోతున్నారని అడిగితే బాగుంటుంది. బెటర్ సార్. ఎందుకంటే ఇప్పుడు కాదు, గత 2 సంవత్సరాల నుంచి మేము సర్వేలు 2-3 సార్లు చేసాం నగరి. ఎందుకంటే ఇక్కడ గాలి భానుప్రకాష్ మీద సానుభూతి, ఆయన ఓడిపోయింది కూడా తక్కువ ఓట్లతో 2700 ఓట్లతో చూస్తే. అయితే ఇక్కడ ఈ నియోజకవర్గంలో మినిస్టర్ కాకముందు నుంచే వ్యతిరేకత ఉంది. ఓకే, రోజా మినిస్టర్ అయిన తర్వాత పరిస్థితులు ఏంటంటే ఇంకా వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతూ వచ్చింది. ఓకే, కొంతమంది మహిళల్లో అక్కడక్కడ అతని మీద కొంచెం సింపతి, సానుభూతి కాంటుంది తప్ప కాన్స్టిట్యూన్స్ లో వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్న నాయకులలో కూడా అక్కడ ఉన్న మినిస్టర్ మీద వాళ్ళకి ఈ మంట ఇష్టం లేదు. అబ్జర్వ్ చేసింది అక్కడ నగరి పరిస్థితుల్లో. అక్కడ మండల అధ్యక్షులు కొంతమంది మీట్ అయినప్పుడు చెప్తున్నారు, అంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడతారంట. ఓకే, అంత బ్యాడ్ పొజిషన్ ఉంది సిచ్యువేషన్ అక్కడ. నాయకులకి లోకల్ తన కోసం పనిచేసిన నాయకులకి అపాయింట్మెంట్ కూడా దొరకదు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కనుక వాళ్ళ కింద ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్, అక్కడ ఈక్వేషన్స్ అట్లా ఉన్నాయని మేము కొంచెం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ పరిస్థితుల్లో అక్కడ వైఎస్ఆర్సీపీ, రోజా కోసం పనిచేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా మంది మీరు ఎలక్షన్స్ టైంలో చూస్తే టీడీపీ పార్టీలో చేరారు. అవును, టీడీపీ పార్టీలో భారీ చేరికలు జరిగినారు. దాంట్లో మీకు అర్థమవుతుంది, ఒక పార్టీ నుంచి కార్యకర్తలు వీడి ఇంకో పార్టీకి వస్తున్నారంటే ఆ పార్టీ ఓటమి ఖాయమైనట్టే గుర్తుపెట్టుకుని ఇక్కడ సైంటిఫిక్ గా. సో అక్కడ రోజా కాన్స్టిట్యున్సీలో నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి చేరడం భానుప్రకాష్ కి కొంచెం కలిసి వచ్చింది. అట్ ద సేమ్ టైం గతంలో భానుప్రకాష్ ఓడిపోయాడని ఒక సానుభూతి తన మీద కొంత ఉంది. చాలా తక్కువ మార్జిన్ అంటే 2000 అంటే చాలా తక్కువ. అండ్ ఇతను ఓడిపోయిన కాడి నుంచి కూడా కాన్స్టిట్యున్సీ నుంచి అంటిపెట్టుకొని కాన్స్టిట్యున్సీలో ఓటర్లను కనెక్ట్ చేసుకొని ఈసారి నెక్స్ట్ ఎలక్షన్స్ ఎట్లయినా గెలవాలని ఒక 4 years ముందే ఒక స్ట్రాటజీస్ డిజైన్ చేసుకొని ముందుకెళ్ళాడు. 100% గెలుస్తున్నాడు. సార్ మరి ఇప్పుడు ప్రజెంట్ 3 పార్టీలు అక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే రోజా ఇప్పుడు ఏ స్థానంలో ఉంటుంది? ఫస్ట్ ఎట్లాగూ లేదని చెప్పేసి క్లారిటీ ఇచ్చేసారు. సెకండ్ ఆర్ థర్డ్? సెకండ్ పొజిషన్ లో ఉంటుందిలేండి, మరి థర్డ్ అయితే లేదు. కాంగ్రెస్ కి ఓట్ బ్యాంక్ ఇక్కడే కాదు, బట్ నెక్స్ట్ ఎలక్షన్స్ కి అయితే పోటీలో ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఓకే, మొత్తానికి ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఈక్వేషన్స్ మారుతూ వస్తున్నాయి. ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి ఈసారి భానుప్రకాష్ మంచి మెజారిటీతో గెలుస్తాడు. 10,000 పైచీలకు మెజారిటీ వస్తుంది. ఓకే, సేమ్ లైక్ మనకి ఎట్లయితే నారా లోకేష్ కన్నా అంతే ఈసారి రెస్ట్ తీసుకుంటారు, అంతేం లేదు. ఓకే.